చరణ్ కౌశిక్ గారు ముందస్తుగానే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది జూన్ 2వ తారీఖు నాడు? జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, అమరుల కుటుంబాలు ఇప్పటివరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు ఏనాడు కేసీఆర్ గారు పిలిచిన పాపాన పోలే కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఆనాడు సబ్బండ వర్గాలు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడారు కాబట్టి అన్ని వర్గాలు, అది విద్యార్థి నాయకులు కావచ్చు, అదేవిధంగా అమరులైన కుటుంబాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అదేవిధంగా పార్టీలన్నీ కూడా ఆ రోజు పిలవాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది కాబట్టి జూన్ 2వ తారీఖు నాడు అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కవులు కళాకారులతో పాటు తెలంగాణ ఉద్యమకారులంతా కూడా ఈ ప్రోగ్రాం రాబోతూ ఉన్నారు. ఇంకా ఆ లోగో విషయంలో కావచ్చు, ఆ సాంగ్ విషయంలో కావచ్చు, అంటే రాష్ట్ర గేమ్కి సంబంధించినటువంటి విషయాల్లో కొంత వివాదం నడుస్తున్నది. అటు కేటీఆర్ చార్మినార్ వద్ద కూర్చున్నాడు, చార్మినార్ లోగో నుంచి తీసేస్తున్నట్టు, ఇంకొంతమంది కాకతీయ ఏదైతే కళాతోరణం వరంగల్కి సంబంధించి అక్కడ కూర్చున్నారు కొంతమంది. సో ఇక్కడ గ్రౌండ్లో చూస్తేనేమో మనకు అక్కడ కాకతీయ కళాతోరణం కనిపిస్తున్నది. అంటే ప్రతిపక్షాల యొక్క ఆ విమర్శలు, ఆ ఆరోపణలు ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు లోగో విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది కాబట్టి ప్రజాస్వామ్యం అంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు నిర్వహించిన కార్యక్రమం కావచ్చు, మీడియా మీద ఎలాంటి ఆంక్షలు లేవు, తెలంగాణ రాష్ట్ర ప్రజా సంఘాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. అస్తిత్వం అంటే తెలంగాణ గీతం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దానిలో బాగా అందశ్రీ గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. టీఎస్ ప్లేస్లో టీజీ వచ్చింది. గద్దర్ గారి జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తా ఉన్నాం, వారి పేరు మీద అవార్డులు ఇస్తా ఉన్నాం. అస్తిత్వం ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇంకా లోగో విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చిస్తాం, క్యాబినెట్లో చర్చిస్తాం, ప్రజా సంఘాలతో, పార్టీలతో మాట్లాడతామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమరుల త్యాగంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి అమరులకు గుర్తుగా అమరుల స్తూపం వచ్చే విధంగా లోగో ఉండాలని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఇష్యూని డైవర్ట్ చేసి దానిలో భాగంగా 10 సంవత్సరాల కాలం పాటు ఉద్యమకాలు పడుచుకొని కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తూ అన్ని వర్గాలను కలుపుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే చార్మినార్ తీసేస్తున్నారని, కాకతీయ తోరణం తీసేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వమే బురద ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. అంటే దాంతోపాటుగా ఇటు కేటీఆర్ కావచ్చు, ఇతర నాయకులంతా కూడా కేవలం ఆరోపణలే చేసిరొచ్చు అనుకోవచ్చా? లేకపోతే ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇతర మంత్రులు కూడా ఎక్కడ ఇది తొలగిస్తున్నామని ఎక్కడ స్టేట్మెంట్ అయితే కనబడలేదు. కానీ ముందస్తుగానే కేటీఆర్ గారు కావచ్చు, ఇతర నాయకులంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. మా నిరసనతోటే ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గి ఈ లోగో విషయాన్ని కొంత ఆలస్యం చేస్తుందంటూ కూడా కొంత కాంట్రవర్సీ నడుస్తుంది, కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇది వాస్తవం అనుకోవాలా? కేటీఆర్ గారు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి వారి వల్లనే ఏదో లోగో ఆగిందని చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే లోగో విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం త్యాగాల సైడ్ నిలబడతాం. ఎందుకంటే అమరుల వల్ల, త్యాగం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి వాళ్ళేమో భోగాల వైపు నిలబడే ప్రయత్నం కేటీఆర్ గారు, కల్వకుంట్ల కుటుంబం చేస్తూ ఉంది. కాబట్టి త్యాగాల వైపు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడతా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా లోగో విషయంలో ఇంకా పెద్ద ఎత్తున డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాలుగా మారింది. తెలంగాణ అంటేనే సంస్కృతం కావచ్చు, అదే పాటలు కావచ్చు, తెలంగాణ అంటే త్యాగాలు కావచ్చు, తెలంగాణ అంటే బలిదానాలు కావచ్చు, అన్ని విషయాలు కవర్ అయ్యే విధంగా లోగో ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఆ విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు అన్ని వర్గాలతోటి, అన్ని పార్టీలతోటి, ప్రజా సంఘాలతో చర్చించిన తర్వాత మాత్రమే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పేసి నేను ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీకేమనిపిస్తుంది? తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా అంటున్నారు కాబట్టి, సో అటువంటి తల్లి తెలంగాణకు రావడము, దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడము మీకేమనిపిస్తుంది? అంటే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు పట్టించుకున్న పాపన ఉద్యమకాలను పట్టించుకోలేదు, అమరుల కుటుంబాన్ని పట్టించుకోలేదు, తెలంగాణ ప్రజలను పట్టించుకోకుండా 10 సంవత్సరాల కాలం ఎంత పాలన కొనసాగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆనాడు ముఖ్య పాత్ర పోషించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు 2వ తారీఖున రాబోతూ ఉన్నారు. ఆనాడు ఎవరైతే ముఖ్య పాత్ర పోషించారో పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు పిలుద్దామంటే వారు చనిపోవడం జరిగింది. రాజ్యసభలో కీలక పాత్ర పోషించినటువంటి అరుణ్ జైట్లీ గారు చనిపోయారు. కాబట్టి ఇప్పుడు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా, చైర్మన్గా ఉన్నారు. కాబట్టి వారు ఒక్కరే ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారు కీలక పాత్ర పోషించి 60 సంవత్సరాల ఆకాంక్ష నెరవేర్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మర్చిపోయారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడదు. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారిని సత్కరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కాబట్టి ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారి సంబంధించిన ఈ కార్యక్రమంకి వస్తూ ఉన్నారు. వారిని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలంతా కూడా సత్కరించుకుంటారు.
సో ఏర్పాట్లు చూస్తూ ఉంటే భారీ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో ఎంతమంది జన సమీకరణ జరిగే అవకాశం ఉన్నది? ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా దశాబ్ది ఉత్సవాల పేట రాష్ట్ర ప్రభుత్వం వైపు పిలుపునిచ్చింది అంగరంగ వైభవంగా చేసుకోవాలని. సో ఎంతమంది వచ్చే అవకాశం ఉందంటారు? సో ఉద్యమకారులు, ఇక స్టూడెంట్స్ ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆనాడు సబ్బండ వర్గాలు అంటే విద్యార్థి నాయకులు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, తెలంగాణలో ప్రజా సంఘాలు కావచ్చు, కవులు, కళాకారులు, అదేవిధంగా పత్రికలు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఆనాడు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి 1969 ఉద్యమకారులు, 2009 మలిదేశ ఉద్యమకారులు, ఆనాడు ఉన్నటువంటి ఎక్స్ఎంపీలు, ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానిస్తూ ఉంది. సిపిఐ, సిపిఎం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు, తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలంతా కూడా జూన్ 2వ తారీఖు నాడు పరేడ్ గ్రౌండ్కి అందరూ వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున 33 జిల్లాల నుంచి, అదేవిధంగా లాయర్లు, వారితో పాటు కళాకారులు, కవులంతా పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం అంతా కూడా రేపు జూన్ 2వ తారీఖు నాడు పరేడ్ గ్రౌండ్ రాబోతా ఉన్నది. ఆ దిశగా ఏర్పాట్లను జరుగుతూ ఉన్నాయి. అమరుల కుటుంబాలను గౌరవించుకోవాలా, ఉద్యమకారులను గౌరవించుకోవాలా, సోనియా గాంధీ గారికి సన్మానం చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఆ దిశగా ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.